నిన్నటి సుప్రీంకోర్టు తీర్పు ఒక్క మాటలో చెప్పాలంటే, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. కరెక్ట్‌గా అంతే. ఇప్పుడున్న వ్యవస్థ బాగుందని నేను చెప్పను. కానీ రద్దు చేసి తిరిగి ఆటవిక వ్యవస్థలోకి తీసుకెళ్ళింది సుప్రీంకోర్టు. ప్రత్యామ్నాయం ఎలా ఉండాలో సజెస్ట్ చేసినట్టయితే ఇంకా బాగుండేది. అంటే అసలు ఏమిటి ఇది నిన్నిచ్చిన తీర్పు అనేది చూసినప్పుడు కొన్ని మంచి ఆహ్వానించదగ్గ పరిణామాలున్నాయి. ఉదాహరణకి 2017లో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన దాంట్లో ఒకటి ఫైనాన్స్ బిల్‌లో భాగంగా తీసుకొచ్చారు. ఎందుకని అప్పటికి రాజ్యసభలో మెజారిటీ లేదు కాబట్టి, దీని ద్వారా అయితేనే రాజ్యసభకి ఎళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి ఆటోమేటిక్‌గా పాస్ అవుతుందని చెప్పి తీసుకురావటం. అది కొంచెం మంచి సాంప్రదాయం కాదు. దాంతో పాటు వాళ్ళు సవరణలు తీసుకొచ్చిన దాంట్లో ప్రధానంగా కంపెనీ చట్టంలో అదివరకు లాభాల్లో 7.5% వరకే పార్టీలకు విరాళాలు ఇచ్చేటువంటి క్లాజుని పూర్తిగా తీసేశారు. లాభానికి లేదట. అంటే నష్టంలో ఉన్న కంపెనీ కూడా పార్టీలకు విరాళాలు ఇవ్వచ్చు. రెండోది 7.5% లాభంలో అనేటువంటి క్లాజు లేదు. అసలు ఆ సీలింగ్ అనేది లేదు. ఎంతైనా ఇవ్వచ్చు. ఇది కొంచెం ఆలోచించడం ఏముంది, ఇది ఖచ్చితంగా తప్పైనటువంటిది. ఏందంటే సీలింగ్ లేకుండా కార్పొరేట్ సంస్థల నుంచి ఎంత పడితే అంత డొనేషన్స్ తీసుకోవాలని చెప్పి చట్ట సవరణ చేయటం మాత్రం హర్షించదగ్గ పరిణామం అయితే కాదు. మరి రెండోది సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పిందయ్యా అంటే, అసలు డోనర్స్ ఎవరో తెలియకుండా ఓటర్లకి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, ఓటర్లకి చెప్పాల్సిన బాధ్యత ఉంది. తెలుసుకునేటువంటి హక్కు ఓటర్లకుంది. సో, కాబట్టి ఆ విధంగా ఎనానిమస్‌గా ఎలక్టోరల్ బాండ్సు తీసుకోవటం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అనేది చెప్పింది. ఓకే. అంతవరకు నిజమే. మోర్ ట్రాన్స్‌పరెన్సీ ఉండాలి. నేను దానికి కరెక్టే అంటాను నేను. కాకపోతే ఇప్పుడు అది ఆ పేరుతోటి ఏం చేసింది? మీరు ఇప్పటివరకు ఏప్రిల్ నుంచి 2019 నుంచి తీసుకున్న వాళ్ళ వివరాలన్నీ బయటపెట్టమంది. వివరాలను బయటపెట్టమంది. రద్దు చేసేసిందిప్పుడు. ఇంకా ఇంకా తీసుకోవటానికి లేదని రద్దు చేసింది. ఇదేంటో నాకైతే అర్థం కాలేదు. మీరేందంటే ఒకటి నా దృష్టిలో ప్రాస్పెక్టివ్‌గా ఇంప్లిమెంట్ చేస్తే బాగుండేది. ఎందుకంటే ఇచ్చినటువంటి డోనర్సు ఆ రోజు ఈ చట్టం ఉంది కాబట్టి ఇచ్చారు. బహిర్గతం అవుతుందనుకుంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళో కాదో ఎవరికి తెలీదు. మరి వాళ్ళకి ఈ ప్రైవసీ చట్టం ఎందుకు వర్తించదో దాని మీద విపులంగా సుప్రీంకోర్టు చర్చించింది. బట్ నాకున్నటువంటి ఒపీనియన్ ఏందంటే, రద్దు చేయటం వరకు బాగుంది గానీ, రిట్రాస్పెక్టివ్ డేట్ తోటి అవన్నీ పబ్లిష్ చేయాలని చెప్పటంలో మాత్రం ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం రివ్యూకెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా డోనర్స్ వైపు కూడా అది ఆలోచించాల్సినటువంటిది ఇంకా ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే బాగుండేదనేది నాకనిపిచ్చింది. వ్యవస్థ మంచిదని నేను చెప్పను. కాపోతే దీనికి ప్రత్యామ్నాయం ఏంటి? ఏం చెప్పకుండా ఈ చట్టాన్ని రద్దు చేయటం వల్ల ఎందుకొచ్చిందసలు ఈ చట్టం? ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఈ చట్టం ఎందుకొచ్చింది? అంతకుముందు ఎట్లా ఉండేది? ఎట్లా పడితే అట్లా. ఏంది సూట్ కేసుల్లో క్యాష్ తీసుకొచ్చి పార్టీలకు డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు. క్యాష్ డొనేషన్‌లు ఇచ్చేవాళ్ళు. అది నల్లధనం గావచ్చు, డ్రగ్స్ వ్యాపారంలో వచ్చింది కావచ్చు, లేకపోతే స్మగ్లింగ్ దీనితోటొచ్చింది కావచ్చు. వెరిఫికేషన్ లేదు. కేవైసీ నార్మ్స్ లేవు దానికి. అంటే ఇది ఖచ్చితంగా నల్లధనాన్ని తెల్లధనం జేసుకోవటానికి, వాళ్ళ దగ్గర మెప్పు పొందటానికి తీసుకోటువంటి చర్య. ఇప్పుడు ఈ చట్టం తీసుకొచ్చింది దేనికోసం? ఆ నల్లధనం కాకుండా తెల్లధనమే పార్టీలకివ్వాలి. కేవైసీ నార్మ్స్‌లో ఉండేటువంటిది బ్యాంకుల నుంచే ఇవ్వాలి. అంటే ఫార్మల్ ఎకానమీ నుంచి వస్తుంది. ఇది ఈ డొనేషన్స్. తేడా ఇది. దీన్ని ఆహ్వానించాలి ప్రతి వాళ్ళు. కాకపోతే ఏంటి, దీంట్లో ఉన్న లోపం ఏంటంటే ఎనానిమస్ వాళ్ళు ఎవరిచ్చేది తెలియాల్సిన పని లేదనేది. సరే, ఎవరి ఆర్గ్యుమెంట్స్ వాళ్ళయి.
వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటి? ప్రభుత్వం వదిలిపెట్టండి, ఈవెన్ ప్రైవేటు అపోజిషన్ పార్టీస్కి ఇచ్చినటువంటి డొనేషన్స్ కూడా ఇప్పుడు బహిర్గతమైనప్పుడు అసలు అపోజిషన్ పార్టీకి డొనేషన్ ఇవ్వడానికి కూడా భయపడతారు ఇచ్చేవాళ్ళు అనేది కూడా ఒకవైపు, రెండో వైపు కూడా ఆర్గ్యుమెంట్ ఏర్పడుతుంది. అంతకన్నా వెయిటెడ్ ఆర్గ్యుమెంట్ దేనికి ఉంది? ప్రభుత్వం ఎవరికి ఉన్నారో వాళ్ళకి ఎక్కువ డొనేషన్స్ వస్తాయి అనేది. కానీ కొన్ని ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, టీవీల్లో విపరీతంగా చర్చ జరుగుతుంది ఏంటంటే, బీజేపీకి ఎక్కువ డొనేషన్స్ వచ్చినాయి అని. అది ఏంటో దాన్ని ఒక తప్పులాగా ఎందుకు చూపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకనంటే ఇవాళ దేశం మొత్తం మీద కూడా అత్యంత పెద్ద పార్టీ బీజేపీ. మిగతా దానికి కనీసం 25% ఏ పార్టీ లేదు ఇవాళ. మరి దానికి తగ్గట్టే డొనేషన్స్ ఉన్నాయి దానికి. కాంగ్రెస్ కన్నా 4 రెట్లు ఎక్కువ ఉన్నాయంటే 4 రెట్లు పెద్దగా ఉంది కదా పార్టీ అది. మరి దీన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు జనం? అంటే అందరికి సమంగా పంచాలా? ఎలా సాధ్యమవుతుంది అసలు ఇది? ఈ ఆర్గ్యుమెంట్ అసలు నాకైతే దీంట్లో పసలేదనేది నాకు అనిపిస్తా ఉంది. కాకపోతే ఏంటంటే ఇది రెండోది, ఎలక్టోరల్ బాండ్స్ వలన బీజేపీకే నష్టం, ఇంకెవ్వరికి నష్టం లేదనేది కూడా దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ దట్. ఇవాళ మీరు చూస్తే 22, 23 ఆర్థిక సంవత్సరానికి చూసుకున్నట్టయితే మొత్తం వసూలు చేసినటువంటి డొనేషన్స్లో ఎలక్టోరల్ బాండ్ ద్వారా హయ్యెస్ట్ వసూలు చేసింది బీజేపీ కాదు, తృణమూల్ కాంగ్రెస్. వాళ్ళకొచ్చిన డొనేషన్స్లో 97.4% కేవలం ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చినాయి. అదే బీజేపీకి ఎంత వచ్చింది? 54.81% వచ్చింది. అంటే మిగతా నోన్ సోర్సెస్ అవన్నీ కూడా. డిఎంకే 86% ఎలక్టోరల్ బాండ్స్, బీజేడీ 83.95%, బీఆర్ఎస్ 71.7%, వైఎస్ఆర్సీపీ 69.52%. ఆ తర్వాతనే బీజేపీ. కాంగ్రెస్ ఆప్ ఆల్మోస్ట్ బీజేపీ దగ్గరలో ఉంది, 53.36% ఉంది. క్వాంటిటీని పక్కన పెట్టండి. అసలు వసూలు వచ్చినటువంటి డబ్బుల్లో అన్సోర్స్డ్ ఇన్కమ్, అన్నోన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద దీన్ని చూపించాలనుకున్నప్పుడు మరి ఈ పైన పార్టీలు ఆప్తో సహా అన్నీ కూడా అదే పద్ధతిలో ఉన్నాయి కదా. కాంగ్రెస్ ఈ సంవత్సరం మాత్రం తక్కువ ఉంది, 37.8 ఉంది. ఒకే ఒక్క పార్టీ అసలు ఎలక్టోరల్ బాండ్స్ కోర్టులో కేసేసింది కాబట్టి కలెక్ట్ చేయలేనటువంటి పార్టీ సిపిఎం. వీ మస్ట్ అప్రిషియేట్. దాని వరకు సిపిఎం కలెక్ట్ చేయాలి. మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు దాన్ని హర్షించాలి అంటే మరి వీళ్ళందరూ కూడా కలెక్ట్ చేసింది అదే కదా. అంటే ఒకవైపు నువ్వు కలెక్ట్ చేస్తూ రెండో వైపు దాన్ని విమర్శించడంలో అర్థం లేదు. సిపిఎం లాగా మీరు కలెక్ట్ చేయకుండా ఉన్నారంటే అది లేదు. సో కాబట్టి ఇది కూడా ఒక పర్థం లేని ఆర్గ్యుమెంట్. ఒకటి, ఎక్కువ డబ్బులు వాళ్ళకి బీజేపీకి వస్తున్నాయి అనేది అస్సలు అర్థం లేదు. ఎందుకంటే అతిపెద్ద పార్టీ కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి సహజంగానే. అధికారంలో ఉంది కాబట్టి ఇంకెక్కువ ఉంటాయి, నేను ఒప్పుకుంటాను. రెండోది, ఎలక్టోరల్ బాండ్స్లో అది కాదు ఎక్కువ కలెక్ట్ చేసింది, పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే మిగతా ఎన్నో పార్టీల తర్వాత ఉంది అది. మూడోది, అసలు నాకు అర్థం కానిది ఏంటంటే ఎలక్టోరల్ రిఫార్మ్స్ చాలా ముఖ్యం. ఎన్నికలలో డబ్బు ప్రభావాన్ని తగ్గించడం చాలా ముఖ్యం. కానీ ఇవన్నీ అధికారికంగా చూపించాయి. అధికారికంగా చూపించకుండా ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు పెడతా ఉన్నారు. మరి దాన్ని ఎలా అరికట్టడం? అది కూడా ముఖ్యమైనదే కదా. సో యాక్చువల్గా ఏంటంటే మీరు ఈ అకౌంట్లో చూపించే డబ్బులు టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అండి, మిగతాయి చాలా ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఏ విధంగా చూసుకున్నా కూడా నాకైతే అర్థం కానిది ఏంటంటే, ఒకటి, 2017 ఫైనాన్స్ బిల్లో కంపెనీ చట్టంలో 7.5% లాభంలో నుంచి ఇవ్వాలనే క్లాజ్ తీసేయటం మాత్రం ఖచ్చితంగా తీసిపారేయాల్సిందే. ఆ చట్ట సవరణ ఎటువంటి పరిస్థితిలో ఉండటానికి లేదు. రెండోది, ఏదైతే ఇప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్స్ని తీసేశారో, ఎందుకంటే సోర్స్ అనానమస్గా ఉందని, ప్రత్యామ్నాయం చూపించాలి. మళ్ళా తిరిగి పెనం మీద నుంచి పొయ్యిలోకి వెళ్ళలేం కదా. తిరిగి మళ్ళీ పాత పద్ధతిలో నల్లధనము దాన్ని క్యాష్ రూపాయన ఎంతైనా తీసుకోవచ్చు పార్టీలు అనేటటువంటి చట్టం, దాంతో పోల్చుకున్నప్పుడు ఇది డెఫినెట్గా బెటర్ చట్టం అవుతుంది. ఆలోచించాలి.
ఖచ్చితంగా ఇది చర్చకు దారితీయాల్సినటువంటి అంశం. సుప్రీంకోర్టు కూడా దీని మీద సలహాలు ఇచ్చుంటే బాగుండేది ప్రభుత్వానికి. ఏ విధంగా దీన్ని ప్రత్యామ్నాయంగా ఎటువంటి చట్టం తీసుకొస్తే బాగుండేదో సలహాలు ఇచ్చుంటే ఇంకా బాగుండేది నాకు అనిపిస్తా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.